40 ఏళ్లకు చేరువైన నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఇదే ఏడాది పెళ్లిపేట లెక్కబోతోంది. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా యాక్టింగ్ కంటిన్యూ చేస్తానంటున్న వరలక్ష్మి శరత్ కుమార్ డిఫరెంట్ రోల్స్ మాత్రమే కాదు, లేడీ ఓరియంటెడ్ మూవీస్ మీద కూడా దృష్టి పెట్టింది. తెలుగులో తెనాలి రామకృష్ణ, క్రాక్, నాంది, యశోద, కోటబొమ్మాలి PS వంటి చిత్రాల్లో కీ రోల్స్ ప్లే చేసిన వరలక్ష్మి ఇప్పుడు రూటు మార్చింది. శబరి అనే సైకలాజికల్ థ్రిల్లర్ మూవీలో ప్రధాన పాత్రను పోషించింది. సింగిల్ పేరెంట్గా వరలక్ష్మి నటించిన ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో మే 3న జనం ముందుకు వచ్చింది. సంజన చిన్నప్పుడే తల్లిని కోల్పోతుంది. తండ్రి మరో పెళ్లి చేసుకుంటాడు. సవతి తల్లితో పడని సంజన హాస్టల్లో ఉండి చదువుకుని ఆ పైన అరవింద్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. వాళ్లకు కూతురు. అరవింద్ వేరే వారితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలిసిన సంజన 4 ఏళ్ల కూతురుని తీసుకుని ఇంటి నుండి బయటకు వచ్చేస్తుంది. వేరే ఊరు చేరి స్నేహితురాలి సాయంతో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. ఆమెకు ఓల్డ్ ఫ్రెండ్ రాహుల్ సహాయపడుతుంటాడు. ఇదే సమయంలో సంజన కూతురు రియాను ఎవరో కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ విషయమై ఆమె పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇదంతా ఆమె భ్రమ అని, సంజన మానసిక వ్యాధితో బాధపడుతున్న కారణంగా ఇలా ఊహించుకుంటోందని తెలుస్తుంది. నిజంగానే సంజనకు సైకలాజికల్ ప్రాబ్లం ఉందా? తనను కాదని వెళ్లిపోయిన భార్య మీద అరవింద్ ఎలాంటి కక్ష సాధింపుకు పాల్పడలేదా? సంజన ఊహల్లో కిడ్నాప్గా కనిపించిన వ్యక్తి ఎవరు? అతనికి రియాకు సంబంధం ఏమిటి అనేదే శబరి కథ. అనిల్ కార్జును దర్శకుడిగా పరిచయం చేస్తూ మహేంద్రనాథ్ ఈ సినిమాను నిర్మించాడు. దర్శకుడు అనిలే కథ, కథనం, మాటలు రాసుకున్నాడు. ఈ సినిమాకు శబరి అనే పేరు పెట్టడం వెనుక లోతైన ఆలోచన ఉందని అనిల్ చెప్పాడు. రామాయణంలోని శబరి పాత్రను ఇందులోని సంజన పాత్రకు అన్వయించినా అదేమంత కన్విన్స్ అయ్యే పాయింట్ కాదు. ఓ చిన్న పోలికను తీసుకుని ఆయన ఈ పేరు పెట్టారు తప్ప దీనికి మరింత పవర్ఫుల్ టైటిల్ పెట్టి ఉండొచ్చు. బేసికల్గా ఇదో సైకలాజికల్ థ్రిల్లర్. సంజన మానసిక రోగంతో బాధపడుతోందని ప్రథమార్థంలో చెబుతూనే ద్వితీయార్థంలో ప్రేక్షకుల ఊహకు అందని ట్విస్టులు ఇచ్చారు. ఓవరాల్గా చూస్తే ఇందులో సెంటిమెంట్ సీన్స్ అంత బలంగా లేవు. సంజన, రియా మధ్య ఉండే మదర్ డాటర్ బాండింగ్, సంజన భర్త అరవింద్ నుండి వేరు కావడానికి చూపించే కారణాలు, జైలు నుండి పారిపోయి వచ్చిన తరువాత సూర్య చేసే అకృత్యాలు, వీటిని దర్శకుడు కన్విన్సింగ్గా చూపించలేకపోయాడు. అలానే సింగిల్ మదర్గా సంజన పడే స్ట్రగుల్ కూడా ఏ సన్నివేశంలోనూ ప్రేక్షకులకు సానుభూతిని కలిగించదు. కథను వరలక్ష్మి శరత్ కుమార్ను నమ్మి నిర్మాత మహేంద్రనాథ్ బాగానే ఖర్చు చేశారు. వరలక్ష్మి ఇప్పటికే దక్షిణాది భాషా చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. సంక్రాంతికి విడుదలైన పాన్ ఇండియా మూవీ హనుమాన్తో నార్త్లోనూ ఆమెను గుర్తుపట్టే ప్రేక్షకులు ఉన్నారు. అందుకే శబరిని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తే సేఫ్ జోన్లో ఉంటామని దర్శక నిర్మాతలు భావించి ఉండవచ్చు. దర్శక నిర్మాతలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వరలక్ష్మి శరత్ కుమార్ కాపాడుకునే ప్రయత్నం చేసింది. తన పాత్రకు న్యాయం చేకూర్చడానికి బాగా కష్టపడింది కూడా. ఆమెతో పాటు తమిళనాడుకే చెందిన గణేష్ వెంకట్రామన్, మయింగ్ గోపి ఇందులో కీలక పాత్రలు పోషించారు. కాస్త గ్యాప్ తరువాత శశాంక గుడ్ క్యారెక్టర్ చేశాడు. సంజన స్నేహితురాలిగా సునైన నటించింది. ఇతర ప్రధాన పాత్రలను ప్రభు, రాజశ్రీ నాయర్, మధునందన్, రషిక బాలి, హర్షిని కోడూరు, ఆశ్రిత వేముగంటి వారు నటించారు. సంజన సవతి తల్లిగా కార్తీక దీపం ఫేమ్ అర్చన అనంత్ చేసింది. చిన్నప్పటి సంజనగా అదే సీరియల్లో ఆమె మనవరాలుగా చేసిన బేబీ కృతిక నటించింది. సీరియల్లోని బంధుత్వానికి భిన్నంగా సినిమాలో వీరి పాత్రలు ఉండడంతో అంతగా పండలేదు. ఆ రకంగా వీరిద్దరిది మిస్కాస్టింగ్ అనే చెప్పాలి. సంజన కూతురుగా చేసిన నివేక్ష ఓకే. ఇది రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్ కాకపోవడంతో డ్యూయెట్స్కు ఆస్కారం లేకపోయింది. మిగిలినవి నేపథ్య గీతాలే. అయితే సంగీత దర్శకుడు పాటల ట్యూన్ విషయంలో కానీ, నేపథ్య సంగీతం విషయంలో కానీ సత్తా చాటలేకపోయాడనే చెప్పాలి. పాటల సాహిత్యం మాత్రం అర్థవంతంగా ఉంది. రాహుల్ శ్రీవాత్సవ సినిమాటోగ్రఫీ, ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్ పర్వాలేదు. కథ, కథనం, మాటలు, దర్శకత్వ బాధ్యతలను భుజానికెత్తుకున్న అనిల్కు ఈ తొలి చిత్రం అనుభవాన్ని ఇస్తుంది తప్ప కమర్షియల్ సక్సెస్ అందించదనే చెప్పాలి. థియేటర్కు వచ్చే ప్రేక్షకులు కోరుకునే థ్రిల్ను ఈ సినిమా అందించడంలో విఫలమైందనే చెప్పాలి. ఓటీటీకి ఓకే, కానీ ఇలాంటి కథలను థియేటర్కు వచ్చి చూసేంత ఓపిక, తీరిక ఈ జనరేషన్కు ఉండదు.